హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు మీరందరూ? మా పాప అయితే ఈరోజు లేచేసి నా దగ్గరికి అయితే వచ్చేసిందండి. మమ్మీ నేను కూడా వీడియో చేసేస్తానని. సరే చేద్దు రారా చిట్టుతల్లి అని కూర్చోబెట్టుకుంటే చూడండి, వీడియో ఆన్ చేయ మమ్మీ అనింది. వీడియో ఆన్ చేయగానే ఇంకా హాయ్ చెప్పి ఫ్లయింగ్ కిస్ అయితే పెడుతుంది. తన భాషలో మీ అందరికీ హాయ్ చెప్తుందండి. అండ్ మీకే ఫ్లయింగ్ కిస్ కూడా పెడుతుంది. చూడండి ఎంత బాగా పెడుతుందో కదా. నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది. ఇంకా ఆ తర్వాత అయితే పూరీ చేద్దాం ఈరోజు అనేసి అనుకున్నాను. సో పూరీ పిండికి అయితే మంచిగా కలిపేసి పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా వేడెక్కుతుంది. ఇంక ఈ లోపు అయితే నేను ముగ్గు వేసేద్దామని బయటకు అయితే వచ్చేసాను. ముగ్గు అయితే మంచిగా ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే వేసేసాను. చాలా నిండుగా ఉందండి ముగ్గు అయితే. డైలీ ఒక ముగ్గు అయితే ట్రై చేద్దాము, మీకు కూడా యూస్ఫుల్ ఉంటుంది కదా, చూస్తుంటారు కదా వీడియోస్. ఎట్లయినా సరే డైలీ ఒక డిఫరెంట్గా ముగ్గు అయితే ట్రై చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటి? మీరు ముగ్గులు చూస్తున్నారా? నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ ఆ ముగ్గు అయితే అయిపోయినాక పూరీ చేయడానికి అయితే వెళ్ళేసరికి అబ్బా, తండ్రి కూతురు అయితే మంచిగా ఆడుకుంటూ టీవీ చూస్తూ నవ్వుకుంటున్నారండి నేను వెళ్ళేసరికి. ఇంకా ఆ తర్వాత అయితే పూరీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఆయిల్ అయితే ఇంక ఇలా బాండీలో పెట్టేశాను. హీట్ అయిపోయింది. పూరీలు అయితే ఇంకా మేము ఈరోజు పొంగవే పూరీ అంటే పొంగనే నారి అనింది నా పూరి ఈరోజు అయితే. ఎందుకో కానీ అస్సలు పొంగలేదండి. అన్నీ ఇంక ఇట్లా ఎర్ర కాలిపోయినాయి పూరీలు అయితే. నాకు ఎందుకో అర్థం కాలేదు, లో హీట్ వల్లనో హీట్ ఎక్కువ చేయడం వల్లనో నాకైతే తెలియదు. కానీ ఈరోజు అయితే నా పూరి అయితే అస్సలు పొంగలేదు. ఈ పిల్లలు ఉన్నారు కదండి, హెల్తీ టిఫిన్ పెట్టి తిను 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 అని మనం ఎంత నోట్లో దోసినా కనీసం కొంచెం అన్న నోట్లో పెట్టుకుంటారా? అబ్బా, అస్సలు పెట్టుకోదండి మా పాప అయితే. ఇక పూరి కాదండి, పూరి అని తెలిసిందో మరి ఏమో కానీ చూడండి, నేను ఇయ్యకపోయినా కానీ తనే నా ప్లేట్లో తీసుకొని మరీ చేతిలో పట్టుకొని మంచిగా తుంపుకొని తింటూ ఉంది. ఇంట్లో ఫుడ్డే కదా అని నేను కూడా లైట్ తీసుకున్నాను. కానీ హెల్తీ ఫుడ్ పెడితేనే పిల్లలు స్ట్రాంగ్గా ఉంటున్నారు. ఇప్పుడైతే ఊరికనే వీక్ అయిపోతున్నారండి పిల్లలైతే. లెగిస్తే దగ్గులు జలుబులు ఏమన్నా వస్తున్నాయో పిల్లలకి, ఊరికనే సిక్ అవుతున్నారు. ఎన్ని కాల్షియం ఫుడ్స్ పెడితేనో పిల్లలు నీట్గా ఉంటున్నారు. సో మీరు కూడా ప్రతిదీ హెల్తీగా చూసి పిల్లలకైతే మాత్రం ఇప్పటి నుంచే బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి చాలా నీట్గా ఫుడ్ అయితే పెట్టేసేయండి. నాకైతే ఈరోజు దోసకాయ టమాటా కర్రీ తినవద్దయింది. సో దోసకాయలు ఎక్కువ, టమాటాలు రెండేలేండి వేసింది. దోసకాయలు కట్ చేసి టమాటాలు కూడా వేసేసాను. ఇంకా తిరగమాత పెట్టేసి దోసకాయ టమాటా వేసేసి ఇంకా ఆ తర్వాత అయితే కొంచెం చింతపండు అయితే నేను వేస్తానండి దానిలో. ఎందుకంటే ముక్కలు తింటునేటప్పుడు కొంచెం పుల్లగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా మగ్గినాక ఉప్పు కారం సాంబార్ అయితే వేసేస్తాను నేను, అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఆ రోజు అయితే చపాతీ చేసుకుందాం అనేసి ఇంక ఈవినింగ్కి మళ్ళీ పిండి అయితే కలిపేసాను. ఎందుకంటే దోసకాయ టమాటా కర్రీ ఒక్కసారే తింటాం మేము, ఈవినింగ్ అయితే మాకు అస్సలు తినబుద్ది కాదు. సో చపాతీలోకి బాగుంటుంది కదా అనేసి ఇంకా చపాతీలు అయితే చేసేసుకున్నాము. మంచిగా చపాతీ చూడండి, నాకైతే చపాతీ ఈవినింగ్ అయితే మళ్ళీ బాగానే పొంగినాయి, చాలా బాగున్నాయి. చపాతీ అయితే మెత్తగా రుద్దుతూ ఉన్నానండి నేనైతే. ఆ షీట్ అన్నది రుద్దే షీటే చపాతీది నేనైతే మీషోలోనే కొనుక్కున్నాను. చపాతీ కూడా చాలా బాగా కాలినాయండి. కాలినాక చాలా మెత్తగా అనిపించినాయి చపాతీ కూడా తింటుంటే. ఇంకా చపాతీ పెట్టేసుకొని తినేసి ఇంకా ఆ తర్వాత అయితే మీషో నుంచి నేను ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే 2 రీసెంట్గా ఆఫర్ పెట్టారు కదండి, దానిలో అయితే ఆర్డర్ చేసాను. ఇంకా అప్పుడైతే నాకు ఈ బ్లాక్ బ్యాగ్ వచ్చేసి 140 రూపీస్ పడింది. అండ్ ఏదో వచ్చేసి క్వాలిటీ పరంగా కానీ చాలా బాగుంది. కానీ నాకైతే సైజ్ ఫిట్ అనేది నచ్చలేదు. నాకైతే హాఫ్కే వచ్చింది. కొంచెం పొట్టిగా ఉండే వాళ్ళకైతే కొంచెం నార్మల్ సైజుకి వస్తే బాగుంటుందేమో అని అనిపించింది. సో నాకైతే చాలా పొట్టిగా అనిపించింది. చైన్ కూడా చాలా థిన్గా ఉంది. అండ్ ఇదైతే హ్యాండ్ బ్యాగ్ నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఈ టైప్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్ అయితే ఒకటి పింక్ యూజ్ చేస్తున్నాను, అది నేను అవుట్ సైడ్ కొనుక్కున్నాను. కానీ ఇదైతే నేను మీషో నుంచే కొనుక్కున్నాను. దీని లింక్స్ అయితే నేను లాస్ట్లో కూడా పెట్టేశాను.
అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే క్వాలిటీ పరంగా అండ్ చాలా బాగుంది, కానీ మా వదినకి ఇద్దామనేసి అనుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే మా హస్బెండ్ వచ్చేసి నాకు క్వాలిటీ అయితే అంత నచ్చలేదు, మేబీ ఒక 6-7 months అట్లా ఉండేసి పోయిద్దేమో, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.